పరిష్కారానికి ఎస్ఓపి రూపొందించండి. హైకోర్టు ఊహించిన ట్విస్ట్ అనమాట. సాధారణ రెవెన్యూ పరిపాలనలో జరుగుతున్న జాప్యం కారణంగా ఒకే రకమైన అంశాలపై దాఖలవుతున్న పిటిషన్పై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఎఫ్లైన్ దరఖాస్తుల పరిష్కారం, రెవెన్యూ రికార్డుల సవరణ, కనిపించని సర్వే నెంబర్ల నమోదు, మ్యూటేషన్ వంటి అంశాలపై పిటిషన్లు అవుతున్నాయన్నమాట. సంబంధిత అధికారులు విధులను నిర్ణీత కాలపరిమితులు నిర్వర్తించడం ద్వారా ఎలాంటి సమస్యలని కోర్టుకు రాకుండా కార్యాలయం స్థాయిలోనే పరిష్కరించుకునే అవకాశం అయితే ఉంటుందని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా చూసుకుంటే సమస్యల పరిష్కారానికి ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని రూపొందించి 4 వారాలు నివేదిక సమర్పించాలని చెప్పేసి అన్నారన్నమాట. అయితే మ్యూటేషన్ కోసం గత అక్టోబర్లో దరఖాస్తు చేసినప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ నిజామాబాద్ జిల్లా బోధన మండలానికి చెందిన ఒక వ్యక్తి అక్కడ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. ఇక పిటిషనర్ తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ వినతిపత్రం ఇచ్చిన 8 నెలలైన రెవెన్యూ అధికారులు మ్యూటేషన్పై నిర్ణయం తీసుకోలేదని తగిన ఉత్తర్వులు జారీ చేసేలా ఆదేశించాలన్నారు. ప్రభుత్వ సహాయ న్యాయవాది వాదన వినిపిస్తూ ఒకే రకమైన దరఖాస్తులు వెల్లువెత్తుతూ ఉండడంతో నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నిర్ణీత సమయంలో రెవెన్యూ అధికారులు తమ దరఖాస్తులను పరిష్కరిస్తారన్న ఆశతో ఆ దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లో ఉన్న ఈ దేశ పౌరులు వస్తూ ఉంటారు. రెవెన్యూ అధికారులు చట్టబద్ధంగా అందించాల్సిన సేవలు పొందడానికి విధిలేని పరిస్థితుల్లో చివరి ఆశగా కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. ఎస్ఓపిని రూపొందించి 4 వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ ఆగస్టు 8కి వాయిదా వేశారన్నమాట. సో ఈ విధంగా ప్రభుత్వానికి ఊహించని షాక్ అయితే జరిగింది. రెవెన్యూకి సంబంధించిన భూముల సమస్యలు ఏమన్నా సరే వెంటనే పరిష్కరించాలని చెప్పేసి హైకోర్టు అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వానికి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.